పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు నాన్నక ప్రేమతో షోలో ట్విన్ సిస్టర్స్ ప్రమోదిని గారు అండ్ ప్రశాంతిని గారు, వాళ్ళ ఫాదర్ పురుషోత్తం గారు. సో నమస్తే అంకుల్. నమస్తే. మీరు మంచి కళాకారులే, 3 సార్లు చెప్పారంటే. ఎందుకు అంకుల్ కూతురు ఇంటికి 7 సంవత్సరాలు రాకుండా దూరంగా ఉండిపోయారు? కూతురు మీద కోపమా? కూతురు పైన కోపం కాదు, అంత ప్రేమ. అందుకే రావట్లేదా? నాన్న కడుపున 4 పుట్టారు, కానీ 4లో మీ ఇద్దరంటే ప్రాణం అని చెప్పినప్పుడు ఏమనిపించింది అసలు ఫస్ట్? ఆ కాలంలో ఆడపిల్లలు అనేది ఒక భారం. వీళ్ళకి పెళ్లిని చేయాలి. బట్ ఆడపిల్ల లేకపోతే మనుగడ లేదు, మనిషే లేడు కదా. యూఎస్ లో వెల్ సెటిల్డ్ కదా మీరు. 10 acres లో ఉంటుంది అక్కడ హౌస్ మీద. ఉందండి, బానే ఉంది. 10 acres లో 30 bedrooms ఉంటాయి అంటే వాళ్ళ ఇంట్లో. పెళ్లికి ముందు ఎప్పుడు కూడా హస్బెండ్ అంటే ఆర్టిస్టులని తొందరగా చేసుకోరు. మీ హస్బెండ్ ఏమన్నా వద్దు లేదండి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంది మా హస్బెండ్ దగ్గర కాదు. ఎందుకని పీక్ లో ఉన్నప్పుడు మంచి పొజిషన్ కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఆ టైంలో ఉండుంటే మీరు ఒక్కసారిగా చిన్న ఏజ్ లో పెళ్లి చేసేసుకున్నారు అసలుకి? మా ఫ్యామిలీ కొంచెం ఆర్థోడాక్స్. నరేష్ గారిని మీరు కొట్టారండి కదా? రామజవరగమనలో ఇలా విసురుతాను గ్లాస్. నాన్న మీకోసం చేసిన సాక్రిఫైజెస్, నాన్న పడ్డ ఒక కష్టం తలుచుకుంటే ఇప్పటికి ఏడుపు వస్తుంది అంటే ఏమని చెప్తారు? ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారంటే దానికన్నిటికీ ఈజ్ ద రీజన్. ఒక డాన్స్ టీచర్గా గుర్తుపెట్టడం కానీ, యాజ్ అ టీచర్గా వాట్ ఎవర్ జాబ్ నేను అక్కడ చేస్తూ ఉండేదానికి రీజన్ మా నాన్నని. రెండు కళ్ళలాగా పెంచుతున్నారు ఇద్దరు ఆడపిల్లల్ని. పెళ్లి చేసి పంపించేటప్పుడు బాగా ఏడ్ చేశారా? ఇప్పుడు 2016 14th రథసప్తమి ఆనాడు కార్డియాక్ అరెస్ట్ లో మా అమ్మ పోయారు. నా మనమరాలు 2017th డే శుక్రవారము మళ్ళీ పుట్టింది. దానికోసం దాని పేరు వచ్చి పునర్వి పునర్జన్మం పునర్వి పునర్వి అని పెట్టాం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు నాన్నక ప్రేమతో షోలో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు ట్విన్ సిస్టర్స్ ప్రమోదిని గారు అండ్ ప్రశాంతిని గారు, వాళ్ళ ఫాదర్ పురుషోత్తం గారు. సో నమస్తే అంకుల్. నమస్తే. ఓ మీరు మంచి కళాకారులే, 3 సార్లు చెప్పారంటే. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కెమెరా ముందు కనిపిస్తున్నారు. ప్రమోదిని గారు ఈ మధ్య అమ్మ క్యారెక్టర్లకి పెట్టింది పేరు ఇక్కడ తెలుగులో, తమిళ్లో. చాలా అందమైన ఒక మంచి తెలుగు అమ్మ వచ్చారు మాకు అని చాలా మంది మాట్లాడుకునే స్థాయికి వచ్చారు ఈ మధ్య చేసిన సినిమాల ద్వారా. అండ్ ప్రశాంతిని గారు మంచి కూచిపూడి, భరతనాట్యం డాన్సర్. సో కళ్ళతో అభినయాన్ని పండిస్తారు. అంత మంచి కళాకారులు. మీరు అమెరికాలో ఉండిపోయారు, మీరు ఇక్కడ ఉండిపోయారు, డాడీ బెంగళూరులో ఉండిపోయారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నాన్నక ప్రేమతో షోలో నాన్నతో కూర్చున్నారు కాబట్టి ఏం చెప్తారు నాన్న గురించి మీరు? నిజంగా చెప్పాలంటే ఈ ఇల్లు కొన్న 6 years అవుతుంది. 6 completed 7 years రన్నింగ్. ఈ ఇంటి గృహ ప్రవేశానికి వచ్చారు. ఓకే. ఆఫ్టర్ 7 years మా సిస్టర్ యుఎస్ నుంచి ఆఫ్టర్ 4 years వచ్చారు. ఓకే. మా బాబా వాళ్ళ పేరెంట్స్ ఇల్లు ఇక్కడే వనపర్తిలో, మహబూబ్ నగర్. సో తను వాళ్ళని మీట్ చేయడానికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా నాన్న, మా అన్నయ్య, వదిన, కూతురు అందరూ వచ్చారు. లేకపోతే ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఆ టైం కరెక్ట్ గా మాకు కనిపించారు. సో మీరు మాకు అంటే మీరు నిన్న అడిగిన ఆ టైం కి
వీళ్ళు ఇక్కడ రావడానికి పర్ఫెక్ట్ గా కుదిరింది. ఓకే, సో నాన్న ఈ ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందా 7 years తర్వాత? హ్యాపీగా ఉంది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు. నేనే ఎప్పుడైనా చూడాలంటే వెళ్ళిపోతూ ఉంటాను ఎవ్రీ మంత్ అనుకున్నప్పుడు. బట్ ఈ ఇంటికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకు అంకుల్ కూతురు ఇంటికి 7 సంవత్సరాలు రాకుండా దూరంగా ఉండిపోయారు? కూతురు మీద కోపమా? కూతురు పైన కోపం కాదు, అంత ప్రేమ. అందుకే రావట్లేదా? పెద్ద ఎందుకంటే ఈ అమ్మాయి అమెరికా, ఈ అమ్మాయి హైదరాబాద్. ఓకే, మొదలు పెళ్లికి కాకుండా మొదలు నాతోనే ఉండే. ఎప్పుడు నాకు చాలా ఫేవరెట్ అంటే వీళ్ళిద్దరే. ఓకే, ఒకే ఒక మాట చెప్తాను. వీళ్ళు పుట్టేదానికి మొదలు మా భార్య బిర్యానీ తినాలని. నేను బిర్యానీ తీసుకొని వచ్చేదానికి ఆనాడు శుక్రవారం February 3వ తారీఖు సాయంకాలం 8:30 గంటకి నేను హోటల్కి పోయినాను బిర్యానీ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చా అని చెప్పి మా అత్తగారు అంటే మా భార్య వాళ్ళ అమ్మ, మేము HL క్వార్టర్స్లో ఉండింది, తీసుకొని పోయి HL హాస్పిటల్లో అడ్మిట్ చేసింది డెలివరీ కోసం. ఆ డెలివరీ నేనేమనుకున్నాను, లేబర్ వార్డుకి తీసుకుపోయారు, నాకు తెలియలేదు. నేను వాపస్ వచ్చి ఇంట్లో పనుకున్నాను. అర్లీ మార్నింగ్ పోయాను. అక్కడ ఒక సిస్టర్, జయమ్మ సిస్టర్ నుండి, సిస్టర్ ఏమైంది? అయ్యో పాపం మీకు 2 ఆడబిడ్డలు, ఏం అలాగంటారు, తక్కువ అనుకున్నారు. మా భార్య చూడలే వీళ్ళిద్దరు ఇద్దరు అమ్మాయిలు అనేసి పోండి, ఏమో 2 అమ్మాయిలు అలాగన్నాము. నేను పోయి చూసాను, ఇద్దరు నన్నే ఇట్లే చూసాను. నాకు అప్పుడే చాలా ఇంప్రెస్ అయిపోయినాను. ఏమనుకున్నావు, ఎంత బాగుండారు ఇద్దరును అట్లని. సరే అనేసి ఈవినింగ్ విజిటింగ్ అవర్స్ లా, అప్పుడు 1978 లా ట్విన్స్ ఉంటే కొంచెం ఆశ్చర్యం అందరికి హాస్పిటల్లో. అవును, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేకపోతే 2 అబ్బాయిలు ఇట్లా పుడితే కొంచెం హ్యాపీగా ఉంటారు. అమ్మాయిలు అనేసరికి 5 గంటలకి ఈ రిసెప్షన్, ఇది విజిటింగ్ అవర్స్ లా అందరూ మాట్లాడుకున్నారు. ఒక అమ్మాయి, ఇది ఇద్దరు అమ్మాయి పుట్టినారంట, రండి పోయి చూసుకొని వస్తామని. అదొక ఎగ్జిబిషన్. ఓకే, తర్వాత నేను HL ఇండియన్ డివిజన్ లో పనిచేస్తా ఉంటాను. ఓకే, అప్పుడప్పుడు కొంచెం బాంబే పోయేటప్పుడు ఒక పబ్లిసిటీ వచ్చింది పేపర్లో, ఇట్లా అమ్మాయి కావాల్సింది ఒక పిక్చర్ లేను. అబ్బాయి నాయుడు గారు కన్నడ ఫిలిం చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ విజయారెడ్డి గారు వాళ్ళు పేపర్లు వేసితే, అప్పుడు బ్లాక్ అండ్ వైట్, స్టూడియోలో కూడా కలర్ ఫోటో లేదు. వీళ్ళిద్దరిది ఫోటో తీసి భార్య ఓ లెటర్ పంపించింది. నేను వచ్చిన తర్వాత చెప్పింది, ఇట్లా అయిందండి, నేను ఫోటో పంపించిన్నాను. అదంతా మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ, అయ్యో ఎందరో ఉండారు అట్లా అనుకున్నాను. తర్వాత ఒకరోజు సడన్ గా ఇంటర్వ్యూ వచ్చింది వుడ్లాండ్స్ హోటల్లో, రూమ్ నంబర్ 57. గుర్తుంది, నేనేమీ మరి లేదు, రూమ్ నంబర్ 57 పోతామని. అక్కడ పోయి చూస్తే ఒక 200-300 మెంబర్స్ క్యూలో నిల్చుకున్నారు ఆడిషన్స్ కి. అంత చిన్నపిల్లల్ని పిలుచుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. నేను ఇద్దరు, వాళ్ళంతా ఒక్కొక్కరు. ఏమో చూస్తాం అని అటు పోతే మా టర్న్ వచ్చింది. అబ్బాయి నాయుడు గారికి నమస్తే సార్ అట్లా. వీళ్ళను చూసి వాళ్ళకి స్మైల్ ఇచ్చిరి. మా భార్య కూడా వచ్చింది. సరే కన్నడలో ఈ అమ్మాయిని నీ పేరు ఏమేమి? నా పేరు ప్రమోదిని అనింది. ప్రశాంతిని అనింది. సరే అనేసి నీకేం తెలుసు? నాకు డాన్స్ అంతా తెలుసు, యాక్టింగ్ అంతా చేస్తాను అట్లా అనింది. అప్పుడు మా భార్య గారు బేడ కృష్ణ రంగినాట సీరియల్ బుద్ధు ఉంటే, ఇది డాన్స్, ఇది
కృష్ణ నేను కృష్ణ ఆమె రాధా రాధా మా అమ్మ సింగర్ Okay. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముందు మన పర్ఫార్మెన్స్ ఓకే తర్వాత వీళ్ళిద్దరిని చూసి అయ్యో వీళ్ళు దీన్ని ఇక్కడనే కూకుపెట్టు ఇక్కడనే కూకుపెట్టిన వేరే వాళ్ళంతా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు, వీళ్ళిద్దరికొను థమ్స్ అప్ తీసుకొని వచ్చి ఓకే అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఏమో ఉంది మనకి, పర్వాలేదు అట్లా అని నా మనసులో నాకు. ఓకే తర్వాత అంత అయిన తర్వాత నేను చెప్పి పంపిస్తాను నువ్వు అని అడ్రస్ అంతా తీసుకున్నాను. అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. సినిమా వాళ్ళే అంతా ఊరికే అంతా చేస్తారు, మనకి అక్కడే పంపిస్తారు. ఒకరోజు సడన్ గా అక్కడ ఒకడు సరిగమ విజయ్ అని ఫేమస్ వాడు, ఇప్పుడే 15 days అయింది చనిపోయినాడు. ఆయన వాళ్ళకి మా ఇల్లు తెలుసు, ఓ కార్ వచ్చింది, ఆ కార్ని తీసుకొని మా ఇంటి దగ్గర వచ్చా. విజయారెడ్డి గారు పంపించినారు, మీరు రావాలంటే. ఫోన్ లేదు అప్పుడు, మాకి ఫోన్ కావాలంటే చాలా కష్టం, అప్పుడు ఫోన్లు దొరుకుతా ఉండలేదు. అది ల్యాండ్ లైన్ 85 లో 1986 తర్వాత తవరం అనే ఫిలంకి ఈ షూటింగ్ వచ్చేసి గాంధీ బజార్లో ఉండే. అప్పుడు ఈ అమ్మాయికి 2 పండ్లు పడిపోయింది 7 ఏళ్ళలో. పండ్లు 2 ముందర సరిగా పడిపోతేనే అబ్బాయిని అడుగురు, అయ్యో పళ్ళు పడిపోయింది, ఇప్పుడు ఏం చేసేది రెడ్డి గారు అని విజయారెడ్డి గారిని. నేను మెయింటైన్ చేస్తాను, పర్వాలేదు అట్లా. నేను దీనికి చెప్పింది, హుషారు దీంట్లోనూ అంతే, నగినప్పుడు ఇంతే ఉండాలా, ఈయన మాత్రం నవ్వుకోడు, అట్లనే ఫాలో చేసి చాలిపోతుందని వాళ్ళు ఎంత మాట్లాడు ఓకే ఎలా డాడీ చెప్పేశారు, అది ఇంకా మాట తీరకూడదు. ఓకే కంప్లీట్ అంత స్మైల్ అనే చేసుకుని పోయి. ఆ ఫోటో కూడా అక్కడ ఉంది, తవరమని అని. ఓ అదే బ్యాక్ సైడ్ దా అక్కడ చిన్న Okay, okay. ఫోటో భారతి గారు, విష్ణువర్ధన్ భారతి గారు అండ్ మన యాక్షన్ Okay. కింగ్ అర్జున్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మావయ్య రాజేష్ గారు, ఓకే కళ్యాణ్ కుమార్ గారు, ఓకే. వాళ్ళతో పాటు ఉన్నాను కదా. అది ఇప్పుడు అప్పుడు అనిపించిందా, పుట్టింది అమ్మాయిలైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు కాదు ఇక్కడ, అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఎవరైనా. చెప్పింది 100%.